హాయ్. యాక్చువల్‌గా ఈరోజు ఏదో చేసేద్దామని రాలా నేను. కానీ చేద్దామని వచ్చాను. లాస్ట్ టైం నేను గౌరవనీయులు, ప్రజాప్రతినిధులని చిన్న సైజ్ స్పీచ్ ఇచ్చాను. కానీ ఈరోజు యాక్టర్స్ గురించి చెప్తాను. యాక్టర్స్ అంటే సినిమా స్టార్స్ అనుకున్నారా? కాదండి బాబు. వీళ్ళు సిల్వర్ స్క్రీన్ మీద కనిపించరు. కానీ పబ్లిక్ కనిపిస్తే మాత్రం పెర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసేస్తారు. ఆఫ్ స్క్రీన్ ఆస్కార్స్ ఏమన్నా ఉంటే వీళ్ళ పెర్ఫార్మెన్స్కి అవి మొత్తం ఇండియాకే వస్తాయి. ఇంతకీ వాళ్ళు ఎవరనగా మీ డౌట్? ఇంకెవరండి, మన పొలిటీషియన్స్. ఎలక్షన్ టైంలో వాళ్ళు చేసే ప్రమాణాలకి, అయిపోయాక వాళ్ళు చేసే పనులకి ఏం మాత్రం సంబంధం ఉండదు. అసలు వీళ్ళు పబ్లిక్ గురించి ఏమనుకుంటారు, వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి అనే డౌట్ వచ్చిందండి నాకు. వెంటనే మన లీడర్ ఒకరిని పట్టుకున్నాను. ఆయన ఇన్నర్ ఫీలింగ్స్ గురించి మన ఇంటర్వ్యూలో చెప్పారు. ఒక్కసారి ఆ ఇంటర్వ్యూ మీరు కూడా చూసేయండి. హాయ్. ఈరోజు మన పొలిటీషియన్స్ ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటో చెప్పడానికి మనతో పాటు సామాన్యుడు స్టూడియోలో ఉన్నారు. మన ఎమ్మెల్యే గారి అబ్బాయి, ప్రజెంట్ ఎమ్మెల్యే అయిన నందగోపాల్ గారు. సార్, హలో సార్. నమస్కారం సార్. ఏం చేస్తున్నారు సార్? సన్నీ లియోన్ వీడియోస్ చూస్తున్నా. ఇంటర్వ్యూకి వచ్చాం సార్. ఇక్కడ ఇంటర్వ్యూ చేయాలి. మేము అసెంబ్లీలోనే చూస్తామయ్యా సన్నీ లియోన్ వీడియోస్. ఇక్కడ ఇంటర్వ్యూలో ఎంత? సార్ ప్లీజ్ సార్. సరేలే ఆగు. హాయ్ సార్. ఏంటి సార్, ముందు నుంచి అడిగితే వెనక నుంచి కూడా సమాధానం చెప్తున్నారు? మరి మా రాజకీయాల్లో వెనకాల కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా ఒకేసారి సమాధానం చెప్దామని. నాకైతే అలా అనిపించట్లే. జనాల సొమ్ము బాగా దొబ్బి తిని అరక్కొచ్చినట్టుంది. ఒక విధంగా అది కూడా అనుకో. కానీ ఇంటర్వ్యూకని పిలిచారు. ఈ కుర్చీ ఏంది, ఈ సెటప్ ఏంది? నేను ఎమ్మెల్యేనయ్యా. లేకపోతే ప్రభాస్ గుర్చేసి బాహుబలి 2 సెట్లో చేస్తారంటే ఎర్రి అని తిట్టాలన్నా సార్. కానీ ఇది ఇంటర్వ్యూ కదా, తిట్టలేం. మనం కంటిన్యూ చేద్దామా? కానీ ఫైనల్లీ మీరు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు ఫస్ట్ మీరేం చేద్దాం అనుకుంటున్నారు సార్? అవి మొన్న ఎలక్షన్కి డబ్బులు ఖర్చు పెట్టాం కదా, సో అవన్నీ జనాల దగ్గర నుంచి దొబ్బుదాం అనుకుంటున్నాను. ఓహో, ఆ తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు? అది మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తాయి కదా, ఎంతో కొంత సంపాదించి వెనకాసుకోవాలనుకుంటున్నాను. అంటే జనాలకి బాగా వేద్దామని ఫిక్స్ అయ్యారనమాట. ఆబ్వియస్లీ. ఏదో రాక అవకాశం వచ్చింది కదా, ఏదో 10-15 వేల కోట్లు కొంచెం వెనకేసుకుంటాలే. సూపర్ సార్. మరి ప్రజలకేం చేద్దాం అనుకుంటున్నారు? ప్రజలకు ఏదో ఒకటి చెయ్యాలండి. దానికోసం అసెంబ్లీలో మాట్లాడి పార్లమెంట్లో బిల్ పెట్టి అని సొల్లు చెప్తే అంతకు మించి మేమేం చెయ్యాలనుకోవట్లేదండి. అరే, వాళ్ళు ఓట్లేసారండి. మేము నోట్లేసాం కదండి, దాని గురించి మాట్లాడరే. అవును కదా. అయినా అందరూ అలా చేయలేదుగా, కొంతమంది జెన్యున్గా ఓట్లేశారుగా. మళ్ళీ ఎలక్షన్లో మళ్ళీ అడుక్కుంటాం, మళ్ళీ వాళ్లే ఓట్లేస్తారు. అలా ఏం చేయకుండా ఓట్లు అడుక్కోవడానికి సిగ్గా లేదా మీకు? సిగ్గేస్తుందని సన్నీ లియోన్ ఒంటి నిండా బట్టలు వేసుకుంటే డబ్బులు వస్తాయా? ఆవిడకి ఒళ్ళు ఉంది, అమ్ముకుంటుంది. అదే నేను చెప్తున్నా. ఆమెకి మాకు పెద్ద తేడా ఏం లేదండి. అక్కడ కెమెరా ఉంటుంది, ఇక్కడ ప్రజలుంటారు. అమ్ముకోవడం కామన్. అరే, ప్రజలు అడిగితే ఏం చెప్తారండి? ఏంటి సార్ ఇంటర్వ్యూ బిల్ జోకులు వేస్తున్నారు? దాంట్లో జోక్ ఏముంది? ఏంటి మరి మన ఇండియాలో ప్రజలు అడగటమా? అంతకు మించి జోకేముంటుంది? అంటే అడగరంటారా? ఎవడికి ఖాళీ ఉంటుందండి. బాగా చదువుకున్న సాఫ్ట్వేర్ వాళ్ళు, మేనేజర్లు, టీం లీడర్ సంకనాకడంలో బిజీగా ఉన్నారు. సగం చదివిన గవర్నమెంట్ ఉద్యోగస్తులేమో బల్ల మీద జీతాలు, బల్ల కింద లంచాలు తీసుకోవడంలో బాగా బిజీగా ఉన్నారు. అసలు చదువురాని రైతులేమో మేమిచ్చిన పురుగుల మందులు వాడి పంట చచ్చిపోయి మిగిలిన పురుగుల మందు వాళ్ళు దాగి చచ్చిపోతున్నారు. ఇక యూత్, స్టూడెంట్స్, అమ్మాయిలేమో అబ్బాయిల్ని వాళ్ళ చుట్టూ తిప్పుకునే పనిలో బిజీగా ఉన్నారు. అబ్బాయిలేమో అమ్మాయిల్ని పడేయటంలో బిజీగా ఉన్నారు. ఇంకెవడు అడుగుతాడండి? ఎవడు అడగడు. సరేనండి, నాకు ఫ్లైట్ టైం అవుతుంది, బ్యాంకాక్ వెళ్ళాలి. ఉంటాను. చాలా థ్యాంక్స్ అండి నందుగారు, మీ ఇన్నర్ ఫీలింగ్స్ మాతో షేర్ చేసుకున్నందుకు. ఓకే. ఇంకా మరి ఇప్పుడైనా మన జనం సిగ్గు తెచ్చుకొని మారరు అని కన్ఫర్మ్ చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. చూశారు కదా మన లీడర్స్ ఇన్నర్ ఫీలింగ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కానీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.